హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావా. ఈ రోజు అయితే నేను 5ంటికే లేచాను అనమాట. బయట పడుకోవడం వల్ల మనకు మెలకు లేకపోయినా కూడా పక్షులు అరుస్తూ ఉంటాయి కదా, వాటి సౌండ్స్ తోనే ఇంకా మెలకు వచ్చేస్తుంది. నేను లేచిన తర్వాత ఒక 10 నిమిషాలకి మా పెద్దమ్మాయి కూడా లేచేసింది. మామూలుగా అయితే 9 దాకా లేగవదనమాట. నాతో పాటే లేచి ఇంకా వెంటనే ఆకలి అవుతుందని చెప్పేసరికి నైట్ కొంచెం అన్నం మిగిలితేను ఇంకా కలిపిచ్చేసాను. ఇంకా కార్టూన్స్ చూస్తూ తింటుందన్నమాట. మా మ్యారేజ్ డే అని ఇంకా వీడియో పెట్టాను కదా, విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇంకా మ్యారేజ్ డే రోజు అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మా మ్యారేజ్ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలియజేయండి. అలాగే హైప్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా, హైప్ ఇవ్వడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. లేవగానే ఫస్ట్ అయితే ఇంట్లో అంతా చిమ్మేస్తున్నాను. ఉదయం సాయంత్రం ఎలాగో చిమ్ముతాను కాబట్టి ఎంత దుమ్మేం ఉండదు. బయట అయితే ఇంకా 6ంటికే ఎండ స్టార్ట్ అవుతుంది. మా చిన్నమ్మాయిని తీసుకొచ్చి ఇంకా ఇంట్లో ఉయ్యాల్లో వేయాలి కాబట్టి తనైతే 7-8 దాకా నిద్ర లేక తన్ని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టే ముందు ఇంట్లో అంతా చిమ్మేసి తుడుస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా ఫ్యాన్ వేస్తానే ఉంటాం కాబట్టి తర్వాత తుడవడానికి అయితే కుదరదు. అందుకని ఇంకా పిల్లల్ని ఇంట్లో పడుకోబెట్టే ముందు అయితే ఇలా ఫస్ట్ ఇంట్లోనే చిమ్మేసుకుంటాం. మామూలుగా అయితే మాకు తుడిచే కర్ర ఉండదన్నమాట. మాదంతా గచ్చు కదా, పెద్ద సాఫ్ట్ గచ్చు ఏమి కాదు. అందుకని ఇంకా తుడిచే కర్ర కూడా వెంటనే పాడైపోతుంది. అందుకని ఇక నేను కొనాలనుకోలేదు. ఇలా మా వేస్ట్ క్లాత్ అయితే ఉంటుంది కదా, ఇక దాంతోనే ఎప్పుడైనా తుడవాలనుకున్నప్పుడల్లా ఆ క్లాత్ తోనే తుడిచేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఇంట్లో అంతా మట్టి నేలు ఉండేదన్నమాట. ఇంకా పిల్లలు వాటర్ పారబోస్తా ఉంటారు కదా, బురద అయిపోయేది. అందుకని ఇలా మామూలుగా అప్పటికప్పుడు కొంచెం ఇసుకుంటేను ఇలా గచ్చి అయితే పోయించుకున్నాము. ఇంట్లో తుడిచేసిన తర్వాత ఇంకా మా చిన్నమ్మాయిని అయితే ఇంట్లో పడుకోబెట్టేసి మేము ఇంకా కల్లాపు చల్లుదాం అన్నట్టుగా పేడ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటది అనమాట. నాతో పాటు మా పెద్దమ్మాయి కూడా ఇంకా వస్తానంటేను తీసుకువెళ్తున్నాను. ఈ కోళ్ళకైతే తెల్లారినట్లుగా ఎలా తెలుస్తుందేమో గానీ కరెక్ట్ గా టయానికి అరుస్తా ఉంటాయి అనమాట. గంప కింద ఉన్న గూట్లో పెట్టినా కూడా ఇంకా టయానికి తీయకపోతే అరుస్తా ఉంటాయి. నాకు అదే డౌట్ అనమాట. ఎప్పటి నుంచో వీటికి ఎలా తెలుస్తుంది తెల్లారినట్టు అని. ఇంకా బయట అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. దుప్పట్లన్నీ మడత పెట్టడం, కోళ్ళని తీయడం అయితే చేస్తున్నాను అనమాట. నాకైతే ఫస్ట్ లో చాలా కోళ్ళు ఉండేవి. ఒక 80-90 వరకు ఉండేదన్నమాట చిన్నపిల్లలతో కలిపి. కానీ సడన్ గా రోగం వచ్చింది, ఇంకా అన్ని చనిపోయినాయి. మా వారికేమో కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట. అప్పటి నుంచి వద్దని చెప్పినా కూడా ఒక 2-3 కోళ్ళు అయితే కొని ఇంకా వాటిని పెంచుతున్నారు. కోళ్ళు లేకపోతే అంత సైలెంట్ గా ఉంటదన్నమాట మా ఇంట్లో అయితే. సమ్మర్ కి చాలా కోళ్లే చనిపోయినాయి. లాస్ట్ కి అయితే ఈ 2 కోళ్లు వాళ్ళ పిల్లలు అయితే మిగిలినాయి. పిల్లల్లో కూడా ఒక 5-6 పిల్లలు అయితే ఎండ తట్టుకోలేక చనిపోయినాయి అనమాట. మేము పెంచడం, అవి చనిపోవడం, ఒక్కసారి కూడా అమ్మిందే లేదు, డబ్బులు వచ్చిందే లేదనమాట. స్టార్టింగ్ లో ఎప్పుడో ఒక 10,000కి అమ్మామంది. అప్పటి నుంచి మేము కూడా కోసుకొని తినట్లేదు, కనీసం అమ్మను లేదు. ఇంకా పెంచుతున్నాము, చనిపోతున్నాయి, ఇలా జరుగుతుంది. ఇంకా మా వారు కూడా నిద్రలేచి బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మా పెద్దమ్మాయి కూడా ఇంకా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని నా పర్మిషన్ తీసుకొని వెళ్తాను. మా చిన్నమ్మాయిని అయితే ఇంకా తీసుకెళ్లి ఉయ్యాల్లో వేసాను, ఇంట్లో పడుకోబెట్టాను అనమాట. వారం రోజుల నుంచి ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, బయట పడుకుంటున్నామనే గానీ వేడి గాలి వస్తుందన్నమాట. కూలర్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. చేసే పనులన్నిట్లో కూడా పెద్ద పని ఏంటంటే నాకు ఇల్లు ఊడవడం అనమాట. ఈ ప్లేస్ అంతా ఊడవాలి అంటే దాదాపుగా 1/2 అవర్ అయితే టైం పట్టి. ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుంది కదా, ఇంక ప్లేస్ అంతా ఊడవాలి. పైగా రోడ్డు మీద ఇంటి ముందు కూడా ఊడవాలి కదా. అందుకని నేనైతే 5:30కి స్టార్ట్ చేశాను. ఇంకా ఊడ్చి కళ్ళాపు చల్లేసరికి అయితే 6:30 అయ్యింది. 7-8 దాటితే గనక ఇంకా గాలి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పట్లోనే పనులన్నీ చేసుకోవాలి అనేసి ఇంకా ఎర్లీగా లేస్తున్నాను. ఆ గాలికి ఇంకా బయట పని చేయాలి అంటే గనక ఊరకనే నీరసం వచ్చేస్తుంది. అందుకని ఎర్లీగా పనిచేసి పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఇంకా 8:00కల్లా ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వస్తున్నాము. కళ్ళాపు అయితే చల్లాలనుకోలేదు, కానీ మా పెళ్లి రోజు కదా కొంచెం ఇల్లు అయితే శుభ్రం చేసుకున్నాను. మా మ్యారేజ్ అయితే 2017లో జరిగిందనమాట. మే 22న జరిగింది. అప్పుడైతే ఎండలు బీభత్సంగా ఉన్నాయి. మ్యారేజ్లు నిజంగా అసలు ఎండాకాలంలో చేసుకోకపోవడమే బెటర్. ఇప్పటికైతే 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇంకా 10వ సంవత్సరంలోకి అయితే వెళ్తున్నాం. ఈ 9 సంవత్సరాలు నిజంగా ఎలా గడిచిపోయిందో అసలు తెలియలేదు. బిఫోర్ చిల్డ్రన్స్ అయితే కొంచెం కష్టంగానే ఉండేది. ఇంకా నాకు పిల్లలు పుట్టిన తర్వాత అయితే అసలు రోజులు చాలా ఫాస్ట్ గా గడిచిపోయినట్టుగానే అనిపిస్తుంది. మా పెద్దమ్మాయి అయితే ఇంకా తనకి 5వ సంవత్సరం అనమాట. నిన్న పుట్టినట్టుగానే అనిపిస్తుంది నాకు. తను ఎదుగుతుంటే ఏంటి అంతలోనే ఎదిగిపోతుంది అనిపిస్తుంది. మా మ్యారేజ్ డే అయితే మేము ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకున్నది. ఈ 9 సంవత్సరాల్లో ఎప్పుడు కేక్ తీసుకొని కట్ చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన అయితే రాలేదు. మా వారు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోరు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. మామూలుగా ఆ రోజు ఇంకా మ్యారేజ్ డే అంటే మాకు ఇష్టమైన, అంటే మా వారికి ఇష్టమైన వంట ఏమైనా
ఉంటే గనక ఇంకా చేస్తాను, అంతే తప్ప కేకులు తెచ్చుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మాత్రం ఉండదు. చెప్పాలంటే అర్థం చేసుకునే భర్త ఉంటే గనక రోజులన్నీ ఫాస్ట్ గానే గడిచిపోతాయి. అదైతే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. మేము ఇంకా లవ్ చేసుకున్న తర్వాత మా పేరెంట్స్ ఎలాగైనా సరే ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. దానికోసం వాళ్ళు ఒప్పించడానికి 4 సంవత్సరాలు కష్టపడ్డాం అనమాట. పేరెంట్స్ అన్నాక అంత త్వరగా ఈజీగా ఒప్పుకోరు. ఇంకా అయితే మామూలుగా ఒక ఆడపిల్ల ఇంట్లో అయితే అసలు చాలా కష్టం నాకైతే నేను ఎప్పుడైతే ఇంకా లవ్ చేస్తున్నానని మా పేరెంట్స్ కి తెలిసిపోయిందో చాలా సంబంధాలే తీసుకొచ్చారు. కానీ నేను ఏది కూడా ఇంకా చేసుకోనని మొండికేసి అలాగే కూర్చునేదాన్ని, ఏడ్చేదాన్ని. మా అమ్మ వాళ్ళకైతే మా హస్బెండ్ కి ఇచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదనమాట. నాకైతే వచ్చిన సంబంధాలన్నీ కూడా ఇంకా జాబ్ చేసే వాళ్ళని తీసుకొచ్చారనమాట. ఇంకా మా అమ్మ ఒకటే అనేది, అబ్బాయికి చదువు లేదు, జాబ్ లేదు, ఎలా పోషిస్తాడు, ఎలా చూసుకుంటాడు అనేదన్నమాట. నేనైతే ఏమున్నా లేకపోయినా గంజి నీళ్ళైనా సరే తాగైనా బతుకుతాం అనేదాన్ని. అప్పుడు లవ్ లో ఉన్నాం కదా అలా అనిపించి ఇంకా లాస్ట్ కి 1 year తర్వాత మా అమ్మ అయితే ఇంక ఒప్పుకుందనమాట. 1 year 2 years ఎందుకు టైం తీసుకున్నారు అంటే, వీళ్ళు ఊరికనే లవ్ చేసుకుంటున్నారులే, తర్వాత మర్చిపోతారులే, విడిపోతారులే అనుకునేవాళ్ళు. అంటే కొంచెం టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ టైప్ అనుకున్నారనమాట. ఫస్ట్ అయితే మా అమ్మ ఒప్పుకుందనమాట. ఇంట్లో ఇంకా అర్థం చేసుకుంది. మా అమ్మ ఒకటే డైలాగ్ చెప్పిందనమాట, ఏంటంటే ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాము, ఇంకా ఆమె ఎలాగో లవ్ చేసింది కదా, మర్చిపోలేకపోతుంది, మళ్ళీ కష్టంగా లీడ్ చేస్తుంది కదా, లైఫ్ లాంగ్ ఒకళ్ళతో కలిసి ఉండాల్సిన అమ్మాయి కదా, ఆమెకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేద్దాంలే, ఆమె బతికిద్ది అని చెప్పేసి మా నాన్నకైతే ఇంక ఒప్పించింది అనమాట. మా హస్బెండ్ కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పించి ఇంకా లాస్ట్ కి అయితే ఇంకా 2017లో అయితే మ్యారేజ్ చేసుకున్నాం. నా సైడ్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కి అయితే ప్రాబ్లం వచ్చేసింది. వాళ్ళ పేరెంట్స్ అయితే త్వరగా ఒప్పుకోలేదన్నమాట. వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించిన తర్వాత ఇంక ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఒప్పుకోలేదు. లవ్ చేయడానికి అమ్మాయి తప్ప ఎవరు దొరకలేదా, అమ్మాయి నల్లగుంది, ఏం బాగుంది, ఎలా నచ్చింది అని అనేవాళ్ళు అనమాట. ఇవన్నీ నాకు తెలీదు, మా వారు చెప్పారు. మా రిలేటివ్స్ లో చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని చూసి నీకు పెళ్లి చేస్తాను, అమ్మాయిని మర్చిపో అని ఇంకా మా హస్బెండ్ అయితే అనేవాళ్ళు అనమాట. కానీ మా హస్బెండ్ అలా ఎలా ఒప్పుకుంటారు, నన్ను ఇష్టపడి ఫస్ట్ నాకు చెప్పింది మా హస్బెండ్ కదా. నాకైతే మధ్యలో చాలా సార్లు ఇంకా సంబంధాలు వచ్చినాయి అని చెప్పాను కదా, అప్పుడు మా వారు తెగ ఏడ్చేవారు. ఇంకా నాకు సంబంధాలు వచ్చినప్పుడు ఇంకా ఒకే ఊరు, ఇల్లు కూడా దగ్గరే కదా, ఇంకా చూడలేక మా వారేమో ఇంకా ఊరు వెళ్ళిపోయేవారు. ఇంకా ఎలాగలా చాలా కష్టం మీద పేరెంట్స్ ని ఒప్పించి ఇంకా మ్యారేజ్ అయితే చేసుకున్నాం. ప్రెసెంట్ అయితే 9 సంవత్సరాలు నిజంగా చాలా ఫాస్ట్ గా గడిచిపోయినట్టుగానే అనిపిస్తుంది. మామూలుగా లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో చాలా చిన్న చూపే ఉంటుంది, అత్తారింట్లో గానీ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో గానీ. ఇంకా బయట అనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, లవ్ మ్యారేజ్ కదా, ఎన్నాళ్ళు కలిసి ఉంటారులే, వాళ్ళే విడిపోతారు అన్నట్టుగా అనుకునే వాళ్ళు అనమాట. కానీ మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నలుగురిలో నవ్వుల పాలు అయితే అస్సలు అవ్వకూడదు. కష్టమైన, సుఖమైన, బాధ అయినా, నష్టమైనా సరే ఇంకా మనం ఇద్దరం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకొని కలిసి ఉంటే కనుక ఎప్పుడో ఒక రోజు మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది. కాబట్టి ఇంకా అనుకునే వాళ్ళు, నవ్వే వాళ్ళు కూడా ఇంకా రియలైజ్ అయ్యే రోజు అయితే కంపల్సరీ వస్తుంది కదా. నేనైతే మ్యారేజ్ తర్వాత చాలా ఇబ్బందులే పడ్డానమాట. ఇంకా అవన్నీ చిన్న చిన్న విషయాలు చెప్పుకోకూడదు, కానీ వాటికంటే మించింది ఇంకా నన్ను అర్థం చేసుకునే మా హస్బెండ్ అయితే ఉన్నారు కాబట్టి అవన్నీ పెద్దగా కష్టం అనిపించలేదు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా హస్బెండ్ అయితే మంచిగా సపోర్టివ్ గా ఉండేవారు. మ్యారేజ్ కి ముందు అయితే నేను చాలా ఖర్చు పెట్టేదాన్ని అనమాట. అంటే అప్పుడు జాబ్ చేసేదాన్ని. బిఫోర్ మ్యారేజ్ దాకా ఇంకా చెన్నైలోనే జాబ్ చేశాను. అంటే ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా మెడికల్ కోడింగ్ చేద్దామన్నట్టుగా ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మేమందరం మాట్లాడుకొని ఇంకా చెన్నై వెళ్ళామన్నమాట. ఇంకా 2 years నాకు మ్యారేజ్ అయ్యేదాకా, అంటే 2015లో చెన్నై వెళ్ళాను. 2017 దాకా ఇంకా అక్కడే జాబ్ చేశాను. ఇంకా నాకు వచ్చిన శాలరీలో కొంచెం అమౌంట్ అయితే పేరెంట్స్ కి పంపించేదాన్ని, ఇంకొంచెం అమౌంట్లో అయితే కొంచెం బాగానే ఖర్చు చేసేదాన్ని అనమాట. అప్పుడైతే మంచి మంచి డ్రెస్సులు కంపల్సరీ నెలకు ఒక డ్రెస్ అయినా కొనేదాన్ని అనమాట. ఇప్పుడైతే ఇంకా మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరిగిపోయినాయి కదా, ఇప్పుడు చినిగేదాకా ఒక డ్రెస్ కొన్నానంటే అది చినిగేదాకా ఇంకా వేరేది కొన్నానమాట. మా వారైతే కొంచెం బాగా పొదుపు మనిషి అనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన అలవాట్లన్నీ నాకు కూడా వచ్చేసినాయి. పొదుపు మనిషి అంటే ఉన్న దాంట్లోనే మంచిగా సర్దేసుకుంటారు, ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొస్తారు. మామూలుగా ఒక 100 రూపాయలు ఖర్చు చేయాలన్నా కూడా అనవసరంగా నిజంగా ఇది అవసరమా అని ఒక 10 సార్లు అయితే ఆలోచిస్తారనమాట. అనవసరంగా ఒక 100 రూపాయలు కూడా ఖర్చు చేయరు. పైగా ఆయన తాగరు కూడా, డ్రింకర్ కూడా కాదు, స్మోక్ కూడా చేయరనమాట. అలా అని ఫ్యామిలీతో కలిసి మమ్మల్ని అయితే ఏనాడు సినిమాకు కూడా తీసుకెళ్ళింది లేదు ఇంతవరకు. సినిమాలకు కానీ, షికాలు కానీ, ఫ్రెండ్స్తో సరదాగా బయట తిరగడం కానీ అలా అయితే అస్సలు అలవాటే లేదు మా వారికి. ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అనమాట.
లేచారా, ఇంట్లో కాసేపు ఉన్నారా, ఇంకా నేను వండేసిన తర్వాత క్యారేజ్ తీసుకొని ఇంకా చేలోకి వెళ్ళిపోతారు. చేలో ఏమైనా పనులు ఉంటే చేసుకొని ఇంకా సాయంత్రానికి అయితే ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా ఎక్కువగా మాతోనే టైం స్పెండ్ చేస్తారు. అలా కాదని ఇంకా టైం దొరికినప్పుడల్లా, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంకా బయట తిరిగేసి వద్దాము, సినిమాలకు వెళ్దాము, ఫ్రెండ్స్తో మీట్ అవుదాం అనేది అస్సలు ఉండదు. ఇంకా పొలంలో పనులేమీ లేకపోతే కనుక ఇంట్లోనే ఉంటారు. నేను కూడా చాలా మారిపోయాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉండేదాన్ని, ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఒకలా మారిపోయాను. మా హస్బెండ్ కూడా నేను అసలు ఏమి అడగను, ఇది కొనిపి, అది కొనిపి, ఇది తీసుకురా, అది తీసుకురా అన్నమాట. ఇంక ఇంట్లో మా హస్బెండ్ సంపాదన ఏంటనేది నాకు తెలుసు. ఇంకా పొలంలో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది ఏంటనేది మొత్తం A to Z నాకు చెప్తారు. కాబట్టి ఇంకా ఆయన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని నేనైతే త్వరగా ఏది అడగను. ఏదైనా కొనిపించాలి, కొనిపించుకోవాలి అని నాకైతే ఉండదన్నమాట. ఇంకొంచెం అమౌంట్ కొంచెం పర్లేదు, ఈసారి బాగానే వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం ఇంకా ఆయన్ని తీసుకెళ్ళి ఏమైనా కావాల్సినవి అయితే నాకు కొనిపి. ఇప్పుడైతే మా పేరెంట్స్ అందరూ కూడా ఇంకా రియలైజ్ అయిపోయారన్నమాట. వీళ్ళిద్దరు బాగున్నారు, పర్లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అని ప్రస్తుతం అయితే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకోవడానికి మెయిన్ రీజన్ ఇంకా మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటున్నాం కాబట్టి ఇంకా అలా అంటున్నారనమాట. కాబట్టి మేమిద్దరం అసలు ఇంతవరకు గొడవాడుకున్నదే లేదు. మా అమ్మాయి వేసిన ముగ్గు ఇది చాలా బాగా వేసింది కదా, పెద్ద ముగ్గు వేసింది. ఇంకా నేనైతే నేల ఆరిన తర్వాత ముగ్గేద్దాం అనుకున్నాను, కానీ నాకంటే ముందుగానే మా అమ్మాయి వేసేస్తుంది. ఇక్కడ రంగులు కూడా పోస్తుంది అనమాట. సూపర్. ముగ్గులు వేయడం అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. నేను వేసిన ప్రతిసారి నేను కూడా వేస్తానని ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా ఈరోజు అయితే నాకంటే ముందే వేసేస్తుంది. నేను మామూలుగా అంట్లు తోమేసిన తర్వాత అంతలోకి నేల ఆరిద్ది కదా, అప్పుడు వేద్దాం అనుకున్నాను. బాగుంది, మంచిగా వేస్తుంది. ఈ 9 సంవత్సరాల మా జర్నీలో అయితే నేను ఏనాడు మా హస్బెండ్ మీద కోపడింది లేదు, ఆయన కూడా నన్ను ఒక మాట కూడా అన్నదే లేదనమాట. ఇంకా ఫుల్ అండర్స్టాండింగ్ మీద ఈ జర్నీ అయితే సాగుతుంది. ప్రెసెంట్ అయితే 9 సంవత్సరాలు ఎలా కంప్లీట్ అయిందో నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక ముందు కూడా ఇలాగే హ్యాపీగా, హెల్దీగా మేమైతే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. మీ విషెస్ ని కూడా నాకు కమెంట్ లో తెలియచేయండి. బయట పనులన్నీ చేసుకున్న తర్వాత టిఫిన్ సెక్షన్ లోకి అయితే వచ్చేసాను. చట్నీ అయితే స్టార్టింగే చేద్దాం అనుకున్నాను, కానీ కరెంట్ లేదనమాట. దోశలు అయితే చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే 2 రోజుల నుంచి రొట్టెలు లేదనమాట, పిండి అయిపోయింది. తేవడానికేమో మా వారు చేలోనే ఎక్కువగా సాయంత్రం దాకా చేలోనే ఉంటున్నారు. ఊళ్ళోకి వెళ్ళడానికి అయితే కుదరట్లేదు. అందుకని ఇంకా 2 రోజుల నుంచి రొట్టెలు కూడా తినట్లేదు, 3 పూటలు అన్నమే తింటున్నాం కదా అనేసి నేనైతే ఇంకా దోశలు చేద్దామన్నట్టుగా నానబెట్టాను. మామూలుగా ఆఫ్టర్నూన్ దాకా గుర్తులేదనమాట. ఇంకా 4ంటికి గుర్తొచ్చింది. 4ంటికి అయితే ఇంక నానబెట్టాను. 4 నుంచి 9 వరకు ఒక 5 అవర్స్ నానితే సరిపోయింది కదా అన్నట్టుగా ఇంకా దోశల కోసమని నానబెట్టాను అనమాట. ఇప్పుడైతే చేస్తున్నాను. టైం దాదాపుగా 8 అవుతుంది. మామూలుగా బయట పని చేసుకునేసరికి ఎక్కువ టైం అయిపోయింది. ఊడ్చి కళ్ళాపు చల్లి అంట్లు తోమి ఇంకా బట్టలు కూడా ఉతికేసరికి ఈ టైం అయిందనమాట. సో ఇప్పుడైతే పిల్లలు కూడా లేచారు కాబట్టి వాళ్ళ కోసం టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇక నా పనులన్నీ అయిపోయే లోపల ఇంకా మార్నింగ్ 8 కరెంట్ అయితే వచ్చేసింది. నేను ఎప్పుడు టిఫిన్ చేసినా కూడా కరెంట్ అసలు ఉండదు అనమాట. ఇంకా రాకపోతే కనీసం ఎలాగో నాకు రోల్ ఉంది కాబట్టి ఇంకా అందులో అయినా చేద్దాము, నూరుదాములే ఈ పల్లీలు అనుకున్నా. ఈ సమ్మర్లో అయితే కరెంటు చాలా తక్కువ ఉండడం, వస్తుంది పోతుంది, అంటే గాలి ఎక్కువగా వీస్తుంది కదా, అందువల్ల ఆగట్లేదు అనమాట. అక్కడక్కడ జంపర్లన్నీ పోతా ఉంటాయి కదా, ఇంకా అందువల్ల కరెంట్ అనేది సమ్మర్లో ఎక్కువగా ఉండదు మా ఊర్లో అయితే. ఇంకా పిల్లల కోసమని ఇంకా చిన్న దోశలు అయితే చేస్తున్నాను.
ఇంకా పిల్లలు మా వారు కూడా తినేసిన తర్వాత లాస్ట్కి అయితే ఇంకా నేను కూడా వేసుకొని తింటున్నాను. మా వారికి పిల్లలకి చేస్తున్నప్పుడే నా కోసం కూడా ఒక 2 దోశలు అయితే పోసుకున్నాను. నేను ముఖం కడుక్కొని వచ్చేసరికి ఆ 2 దోశలు అయితే చల్లారిపోయినాయి. అయినా కూడా తింటున్నాను. నాకు వేడిగానే ఉండాలి అని నాకేం ఉండదన్నమాట. ఎలా ఉన్నా తింటానన్నమాట. ఇంకా ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసుకుంటుంటే లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నట్టుగా ఉంది. పిల్లలు అయితే తినేశారు, కానీ నేను తిన్న ప్రతిసారి వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ తినిపిస్తాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంట్లో అంగన్వాడీ సెంటర్ లో ఇచ్చిన పాల ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అలాగే వేస్ట్ అయిపోతున్నాయని ఇంకా కాఫీ లాగా అయితే చేస్తున్నాను. పాల ప్యాకెట్లు వచ్చే పాలు అయితే కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది. అందుకని మేము త్వరగా నేనైతే తాగను, కానీ కొంచెం బ్రూ కలుపుకొని తాగుతుంటే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అందుకని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి ఇలా బ్రూగా కలిపేసుకొని తాగుతున్నాం అన్నమాట. మా పిల్లలైతే వైట్ గా పాలు కనిపిస్తే గనక అసలు ఎందుకంటే ఒకసారి వాళ్ళకి పాలల్లో మామూలుగా టాబ్లెట్ వేసి ఇచ్చాను. అప్పటి నుంచి ఇంకా వట్టి పాలు వేస్తే గనక అసలు తాగట్లేదు అనేసి వాళ్ళు కూడా ఇంకా బ్రూ కలిపి అయితే ఇస్తున్నాను. బయట అయితే 8ంటికి ఇంకా గాలి ఎక్కువగా వీస్తుంది అనమాట. ఎంత ఊడ్చినా కూడా వేస్టే, ఇంకా దుమ్మంతా కొట్టుకొని వస్తుంది. బయట ఉన్న కవర్లు ఇంకా చెత్త చెదారం ఇంకా ఆకులు కూడా ఉంటాయి కదా. ఇంటి ముందే ఇంకా 2 చెట్లు ఉన్నాయి కదా, వాటి నుంచి రాలే ఆకులన్నీ కూడా ఇంక ఇంటి ముందు వచ్చేస్తుంది అనమాట. ఇంటి ముందు వరండాలో అయితే ఇంకా సాయంత్రానికల్లా చెత్త మాత్రం ఎక్కువగా చేరుకుని ఎంత ఊడ్చినా వేస్ట్ అనేసి ఒకేసారి సాయంత్రానికి అయితే ఊడుస్తాను. గాలికి అయితే ఇంకా మా ఇంటి ముందున్న కవర్ కూడా చినిగిపోయి ఇంకా ఎగిరిపోతుంది. ఇంటి ముందే చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. ఈ గాలికి ఈ చెట్లు కొమ్ములన్నీ ఇరిగి ఇంకా ఎక్కడ ఇంటి మీద పడిద్దామన్న భయం అయితే ఉంటుంది. ఇంకా మెయిన్ గా ఆకులు రాలే సీజన్ లో అయితే ఇంకా ఊడుస్తానే ఉండదు. కానీ సమ్మర్ లో అయితే మా ఇంటి ముందు వేప చెట్లు చాలా మంచి నీడేస్తుంది. దాని నీడంతా కూడా ఇంటి మీదే పడుతుంది కాబట్టి కొంచెం పర్లేదు, ఇంట్లో చల్లగానే ఉంటుంది. ఇంకా పిల్లలకైతే ఉదయం సాయంత్రం కంపల్సరీగా స్నానం చేపిస్తున్నాను. ఎండాకాలం 3 పూటలు చేయించినా కూడా తక్కువే అన్నమాట. అంత బీభత్సంగా ఉంది ఎండ అయితే. ఇంకా స్నానం చేపించే ముందు మా పెద్దమ్మాయికి అయితే జడ వేస్తున్నాను. స్కూల్స్ లాంటివి ఏం లేదు కదా అని ఇంకా మామూలుగానే ఒక జడ రిబ్బన్ తో వేస్తున్నాను అన్నమాట. మా పెద్దమ్మాయికి పోనీ టైల్ లాగా వేయడం అంటే చాలా ఇష్టం. కానీ జుట్టు పెంచుకోవాలమ్మా, ఎప్పటి నుంచే పెంచుకోలేదంటే నా అలాగే చిన్నగా అయిపోయిద్ది అని ఎలాగలా కొన్ని మాటలు చెప్తే ఇంక సైలెంట్ గా అయిపోయింది అనమాట. రిబ్బన్ తో వేయకపోతే పోనీ టైల్ వేసేస్తే ఈ సమ్మర్ కదా అంతా చిరాకుగా ఉంటది. అందుకని ఇంకా రిబ్బన్ తో ఒక జడ వేసినా కూడా ఇలా పైకి కట్టేస్తే కొంచెం తనకు కూడా ఫ్రీగా ఉంటది కదా అని అలా వేసాను అనమాట. ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, ఇల్లంతా గందరగోళం చేసేసిన. కొత్త వాళ్ళు మా ఇంటికి వస్తే గనక మా ఇంటి లోపల చూసి భయపడిపోతారేమో. అంత గందరగోళంగా చెత్తగా ఉండి నేను కూడా ఏమి అనను అనమాట. ఇంకా బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఉండదు కదా, అందుకని సైలెంట్ గా ఒకే గది కదా లోపలే ఆడుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటారు, నేను కూడా ఏమను. ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేపించేసిన తర్వాత ఇంకా మా వారికి అయితే సగ్గుబియ్యం పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎలాగో మా మ్యారేజ్ డే కదా, ఇంకా సగ్గుబియ్యం పాయసం చేద్దాంలే అన్నట్టుగా ఇంకా మార్నింగే పాలైతే పోయించుకొచ్చాను. అలాగే సగ్గుబియ్యం అయితే కొంచెం ఎక్కువనే వేసి చేస్తున్నాను అనమాట. సగ్గుబియ్యం ఎక్కువగా వాడితే కొంచెం వేడి తగ్గిద్ది అంటారు కదా, అందుకని కొంచెం ఎక్కువగానే వేసాను. పిల్లలకి చెప్పించిన తర్వాత ఇంకా నేను కూడా ఇంకా బాత్ చేసేసి, మా వారైతే మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం కొనిచ్చిన శారీ అనమాట. మా వారి చేతితో ఫస్ట్ టైం కొనిచ్చిన శారీ కదా అని ఇంకా అలాగే గుర్తుగా దాచిపెట్టుకోవాలి అనుకుంటున్నాను. మేమైతే ఇంకా లవ్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి గిఫ్ట్స్ అయితే ఇచ్చుకోలేదని. అంటే చాలా మంది అయితే గిఫ్ట్స్ లాంటివి ఎక్స్చేంజ్ చేసుకోవడం, సర్ప్రైజులు చేయడం లాంటివి చేస్తా ఉంటారు. మా వారైతే ఇంకా నాకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కాదు, సర్ప్రైజులు కూడా ఏమి ఉండేది కాదు. ఇంకా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం ప్రేమగా కొనిచ్చిన ఫస్ట్ శారీ కదా అని గుర్తుగా దాచుకున్నాను. ఇంతకీ శారీ నాకు ఎలా ఉందో మీరు కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా పిల్లలు కూడా తినేసిన తర్వాత లాస్ట్ కి అయితే నేను తింటున్నాను. ఇంట్లో ఉండే ప్రతి అమ్మ అంతే కదా, ఫస్ట్ పిల్లలు హస్బెండ్ కడుపు నిండా తినేస్తే చాలు, లాస్ట్ కి తను తినిద్ది అన్నట్టుగా ఇంకా నేను కూడా లాస్ట్ కి అయితే తింటున్నాను. ఈ రోజు మా మ్యారేజ్ డేని మా వారికి అయితే అస్సలు గుర్తులేదనమాట. నేను సేమ్ చేసి పెట్టేదాకా ఆయనకి గుర్తులేదు, నేనే ఇంకా గుర్తు చేశాను అనమాట. ఇప్పుడైతే మా వారిని ఒక క్వశ్చన్ అయితే అడగాలి అనుకుంటున్నాను. దానికి ఏం ఆన్సర్ ఇస్తారు అనేది చూద్దాము. ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఈ 9 years ఆఫ్ జర్నీలో నాతో నీకు ప్రయాణం ఎలా అనిపించిందో చెప్పాలి. మాకు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల్లో నన్ను అంజలి బాగా అర్థం చేసుకుంది. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అనమాట. ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఒడిదుడుకులే అంజలి భరించింది పాపం. ఇంట్లో అత్త మామల సైడ్ నుంచి, తర్వాత
కుటుంబాల అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొంత చిన్న చూపు అనేది ఉంటుంది కదా, అది మొత్తం అలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొంది పాపం నా కోసం. తర్వాత ఏంటంటే ఇంకా నన్ను బాగా అర్థం చేసుకునిద్ది. ఇంట్లో ఏ ఉన్నా లేకపోయినా సర్దుకుపోయే తత్వం అనేది ఉందన్న మనస్తత్వం అన్నమాట తంది. ఆ పలానా వస్తువు కొని నగలు నట్రా చీరలు గట్రా అని ఏం అడగదు, ఉన్న దాంట్లోనే సర్దుకుపోయిద్ది. అంతగా లేనప్పుడు మాత్రమే తీసుకోవాలనే ఇదైతే ఉంటుందన్నమాట. అలాంటి మనస్తత్వం అంటే ఎందుకు ఎక్కువగా ఓవర్గా ఖర్చు చేయడం అని ఆలోచిస్తూ ఉంటుంది నన్ను గురించి అనమాట. ఏడ ఇబ్బంది పెట్టకుండా ఉండిద్ది. ఇంకా నన్ను పిల్లల్ని బాగా చూసుకునిద్ది, పిల్లలతో పాటు నన్ను చూసుకునిద్ది అనమాట. ఇంకా నన్ను వదిలి అసలు ఉండదు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏదైనా ఆపరేషను ఇలా చేయించినప్పుడు కానీ ఏదైనా పండగలకి వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండదు, వచ్చేస్తుంది వెంటనే. అంటే నేను వండుకు తినలేనేమోనని తన ఆలోచన అన్నమాట. అట్లా అంత బాగా చూసుకునేది నన్ను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్థం చేసుకునే మనస్తత్వం అన్నమాట. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నామంటే ఏనాడు కూడా తన్ని ఒక మాట అనడం, తను కూడా నన్ను ఏదైనా అనడం అనేది లేదు. లవ్ మ్యారేజ్ అంటే చాలా వరకు అత్తమామల సైడ్ నుంచి వాళ్ళు హింసించడం, లేకపోతే పెళ్లి చేసుకున్న కొద్ది రోజులు బాగుండి భార్యాభర్తలు వాళ్ళు గొడవలు పడడం, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అన్నమాట బయట. మేము అలా కాకుండా సంతోషంగా 9 సంవత్సరాలు లీడ్ చేసామంటే నాకే నమ్మశక్యంగా లేదు. బాగుంది. చాలా కొద్ది రోజులే అయిపోయాయి 9 సంవత్సరాలు అని అనిపించింది. 2 పిల్లలు, హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి అయితే.